కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని, ఈ ప్రభుత్వం కూలిపోతుందంటూ మాట్లాడిన విషయాలను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వాళ్ళు కూలగొడతామంటే చూస్తూ కూర్చుంటామంటూ ప్రశ్నించారు. అయితే ఈ అంశాలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన సమర్థించేందుకు ప్రయత్నించారు. లోక్సభ ఎన్నికల వేళ మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన హామీని ఇచ్చింది. ఎవరైతే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీలో చేరుతారో వాళ్ళ సభ్యత్వాలు రద్దయ్యేలా చర్యలు తీసుకుంటామంది. ఇందుకోసం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను సవరిస్తామని వాళ్ళు స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇప్పటికే 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. నాడు రాజకీయ పునరేకీకరణ పేరిట కేసీఆర్ చేసిన పనులనే నేడు రేవంత్ రెడ్డి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడం కోసమే చేరికలన్నట్లుగా ప్రచారం సాగిస్తున్నారు.